ఉందన్న అలాంటివి ఉంటుంది సార్ అక్కడ ఆంధ్రాలో. అంటే అక్కడ రేట్లు ఎక్కువ. అక్కడ టౌన్స్ కూడా పోవాలి. ఐస్ ప్లాంట్ ప్రాసెస్ చేసి కరెక్ట్ గా పంపించే పరిస్థితి వస్తే అప్పుడు రేట్ ఓకే. ఏం చేయాలి కోట్ రండి సార్. కూర్చో సార్. నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూము, పూజ రూము, మిషన్ పెట్టుకున్నారా? ఇదో రూమ్ అమ్మా. రూమ్ సార్. ఓకే. అబ్బాయి అదే సార్. అల్లుడా? అల్లుడు కూతురా? రామ్మా, ఏం చేస్తున్నావు? కూర చేస్తాను సార్. చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? సార్ సాంబార్ ఒకటి పడిపోయింది సార్. సాంబార్ ఒకటి పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందండి. నీ అకౌంట్ పడిందా? పడింది సార్. నీ అకౌంట్ లో 33,025 బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటావు. అలవాటు అయిందా? బ్యాంక్ డబ్బులు చూసుకోవడం చదివలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా? ఇంగ్లీష్ పంపించే తెలుగు అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా. అంతకుముందు 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేసారు. 33,000. ఏంటమ్మా, ఏం చేస్తావు? ఎట్లా చేస్తావంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? చిన్నప్పటి నుంచి చేసేసి. ఏం చేస్తున్నా ఇప్పుడు? సరే సార్. ఎక్కువ వేస్తావు? అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ వేస్తున్నావు? ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా, అంత వేస్తే ఎట్లా? మన ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్. మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు? ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ ఏం సార్. సముద్రం అంతా ఉప్పే కదా. అదేమ్మా. ఏమా, నువ్వు చూసుకో, నువ్వే. ఇది మామిడికాయ అమ్మా. మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా.
చింత పులుసు అన్నా ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే కొద్దిగా అది ఎక్కువగా ఉంటుంది. మీరు రండి రండి ఎన్న కూర్చున్నావా కూర్చోండి కూర్చోటప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత రోజు చదువుకున్నావు? 8th నిలిపేసాను. ఏంటి కారణం ఏంటి? మీ నాన్న కష్టపడతావు అంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని చెప్పి నిలిపేశావు. నువ్వు ఏ పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాడు. నువ్వు వేట పోతున్నప్పుడు చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? దాన్ని బట్టి ఇస్తారు. ఆవరేజ్ నీకు ఎంత వస్తుంది? 35 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇంటికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం, పడవ. ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది అంటే పడవ ఎక్కిస్తే ఎన్ని కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ అంటే ఇది ఇంజనే అంటే మెకనైజ్డ్. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో పోతే వాళ్ళకి మూటంతా లాక్కుంటారు. మేము వాళ్ళకు పత్రాలు తీసుకుపోవడం, అరం పోటీ మూడు లాక్కోవడం. ఇంటికి వచ్చాం తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, పత్రాలను తీసుకో, అన్ని వేసాము. వాళ్ళంతా లాక్కుంటూ తెల్లాలు వేసి మేము వేసేసాం. పొలాలు లేకపోవడం, పొద్దులు లేకపోవడం అలాంటి. అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి సార్? ముందు వచ్చోమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా ఓకే తీసే కలిసి బాగా తీసుకోవచ్చు. రామ్మరా కూర్చోండి.
రామ్మా. కూర్చోండి. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. రామ్మా, కూర్చోండి. అందరూ కూర్చోండి. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేశారు సార్. మా చిన్న పిల్లలు అవడం గురించి మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడప్పుడు సార్ గాలి వానలో కట్టించారు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. నిజాంటి కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్ వాళ్ళు ఇల్లు పడవలు అందరూ వల్ల అన్ని పోయింది సార్. నువ్వు చెప్పాను నేను. ఏమ్మా? ఎక్కువ గొలుపీలేకపోతుంది సార్. ఏమైంది? ఆటో వచ్చింది ఎక్కడ? అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది ఒక పక్క వచ్చేది సార్. ఇప్పుడు అనుకో సార్ అప్పుడు అసలు గుంట్లో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యమ్మలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. పాపమ్మా, ఎవరిలో ఉంటావు? ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు వాల్స్ అని చూసుకొని ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకానిక్ బోర్డు పొడిగేసి దానికి రెండో కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి. బాగా చదువుకోవడం ఏంటా దేవుడు లాగా ఇచ్చారు సార్. ఇక్కడ 2 చేస్తా అమ్మాయి కూడా చదివి ఇక్కడికి చేస్తాను. నువ్వు కూడా ఒకవేళ కానీ కాంట్రాక్ట్ చదువుకోవాలంటే చదువుకో. నైట్ వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ ఎందుకు చేయడం? నేను ఎప్పటికప్పుడు తల్లికి చెప్తాను. మీకేం కావాలని చదువు చేస్తాను. మీకు దగ్గర చూసుకుంటాయి. సంతోషం మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి వాడు సార్. బాగా ఏం చదువుతున్నామ్మా? అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా. కలెక్టర్ గారు తీసుకుంటాడు. తీసుకొని దగ్గర ఓకే. అడిగమ్మా థ్యాంక్యమ్మా. ధన్యవాదాలు సార్. మా వాళ్ళు మంచి చేస్తున్నారు సార్.